శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. ఈవిడ గమనించారా? నేను రాధా, నీ పేరేం పేరు? రాధా వేద. మాతో పెట్టుకుంటే బాధ, అవునా కాదా? మీరు ఇంకో విషయం గమనించండి, ఈ మాల కొరకు మళ్ళీ మళ్ళీ నోట్లో పెట్టుకో. ఇప్పుడు నేను పైకి తీసుకొచ్చేసరికి అలా నోట్లో పెట్టుకుని ఉంటే నాకేం గుర్తొచ్చిందో చెప్పనా? పట్టాభిషేకం అయిన తర్వాత రాముల వారు హనుమంతుల వారికి ఒక ముత్యాల మాల ఇస్తే ఆ సీతమ్మ వారు ఇచ్చారు. అలా ఇస్తే సీతాదేవి ఇచ్చిన మాలని హనుమంతుల వారు ఒక్కొక్క పోస కొరికి ముక్కలు చేసేశారు. ఏమిటి తనకి ఇలాంటి గర్వము అనుకున్నారు కొందరు. ఏమిటి ఇలా చేస్తున్నావు హనుమా, సీతాదేవి అంత ప్రేమతో ఇస్తే అని రాముల వారు అడిగితే, స్వామి ఈ ముత్యాల మాలలో ఈ పూసలలో ఎక్కడైనా నా రాముడు ఉన్నాడా లేదా అని వెతుకుతున్నాను అన్నారు. చూడండి, అప్పుడెప్పుడో త్రేతాయుగంలో జరిగిన ఆ సంఘటన మనందరికీ గుర్తు చేస్తూ మా వేద విత్ సేమ్ ఫోర్స్. చూసారా, నేను చెప్పింది సత్యం, హనుమంతుడి నోట్లో ముత్యం. నా మాటలు నచ్చకపోతే చేయండి పత్యం. మనం అందరం ఈ ప్రతిజ్ఞ చేద్దాం. కూర్చోండి, పర్వాలేదు. ఈ ప్రతిజ్ఞ కానీ మనం కట్టుబడితే, ఇందాక మన ఆరుమూరు ముద్దుబిడ్డ ఆరుమూరు ఎమ్మెల్యే గారు మన రాకేష్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో దానిని మనం విన్నవాళ్ళం అవుతాము. అందరూ ఒక్కసారి కుడి చేయి ఇలా పెట్టగలరు. ఈ భారతదేశంలో, ఈ హిందూ రాష్ట్రంలో, ఈ ఆర్యావర్తనంలో, ఈ ధర్మభూమిలో, ఈ కర్మభూమిలో, ఈ పుణ్యభూమిలో, ఈ వేద భూమిలో, ఈ దేవభూమిలో, ఈ ఋషి భూమిలో, ఈ ఆర్యావర్తనంలో హిందూగా జన్మించిన నేను, హిందూగా జీవిస్తున్న నేను, హిందూగా జీవిస్తున్న నాకు విదేశీ, మ్లేచ్ఛ, పాషండ, పైశాచిక, క్రూర, మూఢ, అజ్ఞాన, సెమిటిక్, వ్యక్తి ఆధారిత ఎడారి మతములకు, నాకు, నా పూర్వీకులకు, నా కుటుంబానికి, వారి కల్పిత గ్రంథాలకు, ఆ గ్రంథాల్లో ఉన్న పేర్లకు, పాత్రలకు, సన్నివేశాలకు, నాకు, నా దేశానికి, నా కుటుంబానికి, నా పూర్వీకులకు ఎటువంటి సంబంధం లేదని నా ఇష్టదైవం సాక్ష్యంగా ధైర్యంగా, బహిరంగంగా, సభాముఖంగా, గర్వంగా ప్రకటిస్తున్నాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి జాగో హిందూ. ఈ పుణ్యభూమిలో, ఈ కర్మభూమిలో, ఈ జ్ఞాన భూమిలో, ఈ వేద భూమిలో, ఈ ఋషి భూమిలో హిందూగా జన్మించిన నేను, హిందూగా జీవిస్తున్న నేను హిందువుల దగ్గరే కొంటాను, హిందువుల దగ్గరే తింటాను, హిందువులాగే ఉంటాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. జాగో హిందూ, జాగో హిందూ, జాగో హిందూ. జాగో హిందూ అంటున్నాడు స్వామీజీ. అభయ హిందూ సేనను ప్రారంభం చేసిండు. జాగో హిందూ అంటే మనం తెలుసుకోవాల్సింది
హిందువు యొక్క చరిత్ర ఏంది, ఏ పూర్వీకులకు మనం వారసులం. ఇంతకుముందు ఒక చిత్రం చూపెట్టారు. రామునికి వారసులం, కృష్ణునికి వారసులం. ఈ యొక్క చరిత్రను గర్వంగా చెప్పుకోవడం లోపట హిందువు ఆత్మన్యూన్యతా భావనతో ఉన్నాడు. కాబట్టి హిందువుకు చెప్పాలి, ఈ రోజున ఒక రామాయణానికి వారసుని నువ్వు, ఒక మహాభారతానికి వారసుని నువ్వు. ధర్మ సంస్థాపన కోసం అవసరమైతే కత్తిపట్టి కథన రంగంలో దూకినటువంటి వీరోచితమైనటువంటి పోరాటాలు చేసినటువంటి మహనీయులకు నువ్వు వారసును అని చెప్పాలా. ఇవాళ ఎవరు హిందువు అనేటువంటి విషయం హిందువుకు స్వాభిమానం ఉంటే తెలియాలా. ఎవరు హిందువు అంటే ఈ దేశం నుంచి శకులను తరిమి కొట్టినటువంటి వాళ్ళ యొక్క మన పూర్వీకులు హిందువులు. కుషానులను తరిమి కొట్టినాం మనం, హూనులను తరిమి కొట్టినాం. ఈ ధర్మం మీద దాడి చేసినటువంటి వాళ్ళను తుగులకులు, ఖిల్జీలు, గజనీలు, గోరీలను తరిమి కొట్టినాము. తురుష్కులు, మొఘలులను తరిమి కొట్టినటువంటి చరిత్ర, డచ్, పోర్చుగీస్ లాంటి మతోన్మాదులను తరిమి కొట్టినటువంటి చరిత్ర. ఈ ఘనమైనటువంటి చరిత్ర మనకి ఈనాటి తరానికి తెలియకపోవడం కారణంగా ఆత్మవిశ్వాసము లోపించినటువంటి హిందువు, ఆత్మస్థైర్యం లోపించినటువంటి హిందువు తయారైండు. కాబట్టి జాగో హిందూ కార్యక్రమం పేరు మీదన హిందూ సమాజానికి మనదైనటువంటి గొప్పదైనటువంటి ఘనమైనటువంటి యుగాల చరిత్రను ప్రతి హిందువు లోపట మనం జాగృతం చేసేసి తెలియజేసి హిందువుగా బతుకుతున్నటువంటి వాళ్ళను హిందువుగా జీవించేలాగా చేయడమే ఈనాటి యొక్క మన యొక్క కార్యక్రమం యొక్క ఉద్దేశము. చివరిగా స్వామీజీ చెప్పినట్టు మన ప్రధానమంత్రి గారు కూడా మొన్న పిలుపునిచ్చిండు, స్వదేశీ వస్తువులను వాడండి. ఒక్కసారి మనందరం కూడా స్వదేశీ, జై స్వదేశీ అని నినాదం ఇద్దాం. జై స్వదేశీ, జై జై స్వదేశీ, జై స్వదేశీ, జై స్వదేశీ. పండుగల సీజన్ రాబోతుంది. ఇక మనం వరుసపెట్టి పండుగలు చేసుకోబోతా ఉన్నాము. మీకందరికి ఒక విషయం చెప్తా ఉన్నాను. భాగ్యనగరం లోపల కేవలం గణేష ఉత్సవాలలో హిందూ సమాజం ఖర్చు పెడుతుంది 5,000 కోట్ల రూపాయలు. ఎంత? 5,000 కోట్ల రూపాయలు కేవలం గణేష్ ఉత్సవాలలో జరుగుతుంది. కాబట్టి ప్రతి పేద హిందూ కుటుంబం లోపల సంతోషం నిండాలా, ఈ యొక్క ఎకానమీ హిందువుల యొక్క కుటుంబాలకు చేరాలి. కాబట్టి స్వదేశీ వస్తువులను వాడని చెప్పండి మన ప్రధానమంత్రి గారి పిలుపుని అందుకుంటూ జై భారత్ మాతాకి.